హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున ఒక సూపర్ అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి నుంచి అంటే 2025 సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు ఈ రోజున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కేబినెట్ సమ కమిటీకి వేసినట్లు దాదాపుగా 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 36 లక్షల మంది కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నట్లు వీరందరికీ సంబంధించి వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత దాదాపుగా 36 లక్షల మందికి పైగానే కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి రేషన్ కార్డులు పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి వివిధ దశల్లో పరిశీలించిన తర్వాత గతంలో వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి స్మార్ట్ కార్డులు అంటే స్మార్ట్ గా ఉండే ఏటీఎం కార్డు సైజులో ఉండే రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి రేషన్ కార్డులు అనేది ఇవ్వాలి, అలాగే ఎంతమందికి సంబంధించి ప్రస్తుతం పాత రేషన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ తో పాటు కొత్త రేషన్ కార్డులు అన్నిటికీ సంబంధించిన తాజా అప్డేట్ అనేది మరొక వారం రోజుల్లో విడుదల చేసినట్లయితే తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడైతే రేషన్ కార్డులు అనేది వస్తాయో అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తున్నట్లయితే తెలియజేశారు. అలాగే పాత రేషన్ కార్డులు అనర్హుల పేర్లు తొలగించడంతో పాటు ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి అవకాశాన్ని కల్పించే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది. ఎవరికి ఇంకా రేషన్ కార్డులు అనేది అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే మరొకసారి ప్రజాపాలన ద్వారా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలోని విధి విధానాలతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సంక్రాంతి నుంచి పంపిణీ చేయబోతున్నారు కాబట్టి వీరందరికీ సంబంధించిన త్వరలోనే ఒక అప్డేట్ మనకైతే రాబోతోంది. ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు దాదాపుగా 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే ఉంది.